హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషనే కదా అనుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీస్. కానీ ఆ ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వాళ్ళ సంతోషం కోసం ఆలోచించుకున్నందుకు ఎంతో మంది ప్రాణాలు బలైపోయినాయి. ఇప్పుడు బలైపోయినాయి కదా అని ఊరుకున్నారా అంటే వాళ్ళకి కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అని ఊరికే అంటారా? సో వాళ్ళకి తిరిగి వచ్చిందని చెప్పొచ్చు. ఎవరి వల్ల అయితే కొన్ని ప్రాణాలు పోయాయో వాళ్ళే ఇప్పుడు ఇరకాటంలో పడిపోయారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడబోతున్నాయి, ఎలాంటి కేసులు అవ్వబోతున్నాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి రిజల్ట్స్ మనం చూడబోతున్నాం ఫ్యూచర్ లో అనేది మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు అడ్వకేట్ ఆదిత్య మల్లిలా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. హాయ్ సార్. చూసాం మనం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎంతమంది, చాలా మంది సెలబ్రిటీస్ బయటకు వచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అలానే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో ఎలా ఉండబోతున్నాయి వీళ్ళకి పనిష్మెంట్స్, ఎలా ఉండబోతున్నాయి అంటే మనకు ఆల్రెడీ ఇంట్రాగేషన్స్ జరుగుతున్నాయి. కేసు ఈడీ వరకు వెళ్ళడం జరిగింది. అండ్ ఈడీ వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వబోతుంది, ఎలా ఇంట్రాగేట్ చేస్తారంటే ఏం చెప్తారు? సో మనం చూస్తే సెలబ్రిటీస్ కావనండి, ఎవరికైనా అవనండి, ప్రతి ఒక్కళ్ళు అంటే లైక్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవనండి, లేదా సెలబ్రిటీస్ అవనండి, అందరికీ లా అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. లా అనేది ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ లా పరంగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కన్జ్యూమర్ లా గైడ్ లైన్స్ పరంగా అట్రాక్ట్ అయ్యే ఉండేది. సో వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ మీద ఇలాంటి ఇల్లీగల్ ఆర్ట్ని ప్రమోట్ చేయటం వల్ల మీరు ఇంకే ప్రమోషన్స్లో కొంతకాలం వరకు పార్టిసిపేట్ చేయొచ్చు అని అడిగే అవకాశం ఉండొచ్చు. బట్ అయితే ఏవైతే సెక్షన్స్ ఇన్వోక్ చేశారో మనకేంటంటే భారతీయ న్యాయ సన్నిధి ఉందో, ఏదైతే ఐపీసీ అంటే ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ పరంగా 420 సెక్షన్ ఉందో, సిమిలర్గా అక్కడ చీటింగ్ అనేది పెడతాం జరిగింది. ఎందుకు పెట్టారంటే ఉన్న సెక్షన్స్లో ఇది కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఉండే సెక్షన్. అది కూడా ఎందుకు ఇన్వోక్ చేశారు అంటే వీళ్ళ ఇంటెన్షన్, అంటే వీళ్ళ ఇనిషియల్ ఇంటెన్షనే వీళ్ళు చీట్ చేయడానికి ప్రమోట్ చేసినట్టు కదా. ఇప్పుడు గ్యామ్లింగ్ లో గెలుస్తాము అని చెప్తున్నారు అంటే ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఈజ్ వెరీ లెస్ కదా. సో అంటే వీళ్ళు డబ్బులు చేసుకుంటాం కోసము ప్రమోట్ చేశారు అన్నట్టు. సో అందుకని ఆ సెక్షన్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. అలానే ఏంటంటే ఈ గ్యామ్లింగ్ యాక్ట్ రిలేటెడ్ సెక్షన్స్ ఏవైతే ఇల్లీగల్ అని చెప్తున్నాయో ఆ సెక్షన్స్ ఇన్వోక్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే బిఎన్ఎస్ లో కూడా వీళ్ళు అబెట్మెంట్ చేసినట్టు, అంటే ఏంటంటే ప్రోత్సహించినట్టు అనమాట. సో మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు దీన్ని కార్పొరేట్ స్టైల్లో వీళ్ళు దీన్ని ఆర్గనైజ్డ్ విధంగా ఇది ఒక కండక్ట్ చేసినట్టు అనమాట. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమే కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా. ఇప్పుడు ఇలా ఒక్కరితోనే కాదు, ఒక మల్టిపుల్ పీపుల్ ఒక సిస్టమ్ లాగా క్రియేట్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ సెక్షన్స్ అన్ని ఇన్వోక్ అయినాయి. అయితే మీరు చూస్తే గ్యామ్లింగ్ పరంగా చూస్తే, ఈ బెట్టింగ్ గ్యామ్లింగ్ పరంగా, గ్యామ్లింగ్ లాస్ పరంగా, గ్యామ్లింగ్ చేసే వాళ్ళకి కూడా శిక్షలు పడతాయి యూజువల్ గా గ్యామ్లింగ్ లో ఇన్వాల్వ్ అయినాక. అయితే పబ్లిక్ గా ఎవరైతే కండక్ట్ చేస్తున్నారు లేకపోతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే డెఫినెట్ గా ఎక్కువ శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే యూజువల్ గా ఏంటంటే 3 months నుంచి 1 year వరకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది క్రిమినల్ లా పరంగా. అంటే ఇన్వాల్వ్మెంట్ బేస్ చేసుకోవాలి. బట్ ఏంటంటే దీంట్లో చీటింగ్ సెక్షన్ పెట్టారు కదా, అప్ టు 7 years వరకు కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఎలా వీళ్ళకి డిటర్మైన్ చేస్తారు అంటే ఇనిషియల్ గా ఇన్వెస్టిగేషన్ అనేది జరిగిద్దండి. సో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు స్టేట్మెంట్స్ తీసుకుంటారు, ఇనిషియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి దానికి రిలేటెడ్ ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళు కడతం జరిగింది కదా, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లోనే పెట్టారు. ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని వీళ్ళు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసినతో పాటు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ లో ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎందుకు ప్రమోట్ చేశారు, ఏ పరిస్థితుల్లో ప్రమోట్ చేశారు, లేకపోతే అసలు మీకు ఎందుకు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కుదరదు కదా, లేకపోతే మీరు ఎంత ప్రమోట్ చేశారు, ఎలా మీరు ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, లేకపోతే ఎక్కడ మీరు ఇక్కడ లోకల్ గా ప్రమోట్ చేశారా, లేదా ఇంటర్నేషనల్ గా వెళ్ళి ప్రమోట్ చేశారా, లేదా లీగల్ గా ఉన్న చోట ఏమైనా ప్రమోట్ చేశారా, లేకపోతే ఈ పర్టికులర్ కంపెనీస్ ఒకటి ఎవరి ద్వారా, అంటే ఏజెంట్స్ ఎవరు ఉన్నారా, ప్రమోటర్స్ ఎవరు ఉన్నారా, వాళ్ళ మీద ఎక్కువ లైబిలిటీ ఉంటుందా, లేకపోతే వాళ్ళు మీకు ఏం చెప్పి ప్రమోట్ చేశారు, ఇవన్నీ కూడా స్క్రూటినీ చేస్తారు. ఇవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఏంటంటే వచ్చి, ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఆయన ఒప్పుకున్నారు ఏమని, నేను 2017 ముందు చేశాను. సరే, 2017 ముందు ఏవైతే లాస్ ఉన్నాయో ఆ లాస్ కి రిలేటెడ్ ఆయన అట్రాక్ట్ అవుతుంది ఆయన పరంగా. 2017 దాకా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన లాస్ పరంగా మిగతా సెక్షన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో విజయ్ దేవరకొండ పిఆర్ టీమ్ ఏం చెప్పింది అంటే
మేము చేసింది ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మనకి గేమ్ ఆఫ్ స్కిల్ ఉంది, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంది. గేమ్ ఆఫ్ స్కిల్ పరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఒక కేసులో, ఒక మెడ్రాస్ కేసులో ఏంటంటే రమ్మీ పరంగా చూస్తే మనకి ఎగ్జామ్షన్ ఇచ్చింది, అంటే ఎక్సెప్షన్ ఇచ్చింది అనమాట. ఆ పర్టికులర్ కేసులో ఏంటి, ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కింద కన్సిడర్ చేస్తారు. సో అందుకని దీన్ని వదిలేయచ్చు అన్నట్టు. సో అలాంటి పర్టికులర్ యాప్ నేను ప్రమోట్ చేశాను అని అంటున్నారు. బట్ ఏంటంటే ప్రమోట్ చేసేటప్పుడు నేను అందుకే అన్నాను, ఇప్పుడు ఇది స్టేట్ లా పరంగా స్టేట్ లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ లాస్ చేసుకున్నాయి. ఆయన యాడ్ అనేది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ జరుగుతుంది అంటే మరి దానికి కారణం ఏంటి, ఆయన కారణము ప్లస్ ఏంటంటే ఇది బ్రాడ్కాస్టింగ్ జరుగుతుందో దాన్ని ఎవరైతే ఆపాలో రెగ్యులేటరీ బాడీ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ బాడీ గవర్నమెంట్ మీద కూడా ఆ లైబిలిటీ ఉంటుంది యూజువల్గా అయితే. లేకపోతే మరి ఆయన వెళ్ళి వేరే చోట చేశాను, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, నేను ఎక్కడైతే లీగల్గా ఉందో అక్కడ రికార్డ్ చేయడం జరిగింది, లేదా అది లీగల్ పర్వ్యూలోకి వస్తుంది అని చెప్పేసి ఆయన తప్పించుకునే అవకాశం ఉండొచ్చు కదా. లేదా ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు, ఇంకెప్పుడు నేను చేయను అని చెప్పి క్షమాభిక్ష లాగా అడిగే అవకాశం ఉండొచ్చు కదా. సో మీరు అలానే రాణాని చూసారు అనుకోండి, ఆయన పిఆర్ టీమ్ ఏం చెప్పింది అంటే, సో వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళందరికీ మేనేజర్స్ వీళ్ళందరూ పెట్టుకుంటారు. సో ఈ పిఆర్ లో ఎంతమంది నిజంగా లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లీగల్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే నిజంగా ప్రాక్టీసింగ్ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కాదా అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి వాళ్ళు కాబట్టి ఇది వీళ్ళకి లీగల్ ఇల్లీగల్ అనేది వీళ్ళే డిస్క్రైబ్ చేయలేరు కదా. ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఎంటైర్ గా ఇది ఒక ఇల్లీగల్ యాక్ట్. ఇల్లీగల్ యాక్ట్ లో ఇది ఎగ్జెంప్షన్ ఉంది లేకపోతే ఈ పర్వ్యూలో ఎక్సెప్షన్ వస్తుంది అనేది ఎవరు కోర్టు డిసైడ్ చేయాలి. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని డిసైడ్ చేయాలి. మోర్ ఓవర్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు నిజంగా ప్రైమ్ ఆఫ్ ఫేస్ అంటే వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయ్యారా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టరు కదా, ఎందుకంటే వాళ్ళకి కూడా గ్యాంబ్లింగ్ కి రిలేటెడ్ ఏదైనా లాస్ వాళ్ళ మీద కూడా ఛార్జెస్ ఇన్వాల్వ్ అవుతాయని భయం ఉండొచ్చు. బట్ ఎవరైతే ఈ యాడ్స్ చూసారో వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఈ యాడ్స్ చూసాం, ఈ యాడ్స్ వల్ల మేము ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఇది చేయకూడదు కదా, ఇల్లీగల్ అని. మరి అప్పుడు వాళ్ళకున్న స్టాండ్ పాయింట్ ఏంటి అంటే యూజువల్గా ఏంటంటే నువ్వు ఏదైనా ఎఫెక్ట్ అయితే నీకు స్టాండ్ పాయింట్ ఉంటుంది, నువ్వు ఎఫెక్ట్ అవ్వకపోయినా లా ఉంది కదా, చట్టపరంగా అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ లా అనేది కన్సిడరేషన్ లోకి తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు విష్ణుప్రియదే తీసుకుందాం సార్, తను వెళ్ళి అవును నేను ఇన్ని యాప్స్ కి చేశాను, ఇంత రెమ్యూనరేషన్ నాకు వచ్చింది యాప్స్ త్రూ అనేది ఒప్పుకుంది. సో అలా నిజాలు ఒప్పుకోవడం వల్ల కూడా ఏమన్నా పనిష్మెంట్ కన్సెషన్ అనేది ఉంటుందా వీళ్ళకి? అదే అండి, ఇప్పుడు నిజం ఒప్పుకుంటే మంచిదే. నిజం ఒప్పుకున్నప్పుడు ఏమైంది అంటే ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ రూట్స్ లోకి వెళ్ళాలి, ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అన్న దానికి ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేసినట్టు. సో ఇన్వెస్టిగేషన్ కి ఎప్పుడైతే కొంచెం సపోర్ట్ చేస్తుందో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఊరుకోవడానికి లేదు. సో డెఫినెట్ గా ఏంటి ఆమె మీద ఛార్జెస్ ఉంటాయి. బట్ కోర్టు పరంగా ఏంటంటే రేపు ఆమె ప్లీ చేయొచ్చు, ఏమని ప్లీ చేయొచ్చు, నేను సపోర్ట్ చేశాను ఇన్వెస్టిగేషన్ కి, ఇదిగోండి ఇలా లీడ్స్ ఇచ్చాను, దీనివల్ల చేయాల్సింది వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే నాకు ఏదన్నా కొంచెం క్షమాపణ కింద ఏమైనా కన్సిడర్ చేస్తారా అంటే కోర్టులో ఆ పర్టికులర్ జడ్జి కానీ లేకపోతే ఎవరైనా ఉన్నారు మ్యాజిస్ట్రేట్ కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు కన్సిడర్ చేసి ఏదన్నా లైక్ లెట్స్ సే 3 months పడే శిక్ష 1 month పడే లాగా అవ్వచ్చేమో. లేకపోతే కొంతమంది ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎలా అంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటామో లేకపోతే క్వాష్ పిటిషన్ వేసుకొని మాకు ఈ సెక్షన్ అప్లికబుల్ అవ్వదు, ఈ నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇలా డిస్క్రైబ్ అయి ఉంటాయి కదా, నాన్ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ బెయిలబుల్ అంటే సివియారిటీ ఆఫ్ ద అఫెన్స్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో, ఈ లోపల ఏంటి అంటే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ పరంగా సహకరించాలి అనేది ఉంటుంది మ్యాండేటరీగా, బట్ అరెస్ట్ చేయొద్దు అని చెప్పే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే 7 years బిలో కేసెస్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరంగా ఊరికే అరెస్ట్ చేయొద్దు, అవసరమైతే అరెస్ట్ చేయండి అనేది కూడా రూల్ ఉంది. అందుకని కొంతమంది ఏంటంటే భయపడి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. ప్లస్ ఏంటంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మాకు ఈ సెక్షన్ అప్పుడు కోర్టు ఇంటర్ప్రెట్ చేసింది అక్కడ ఎవిడెన్సెస్ బట్టి ఇన్వాల్వ్మెంట్ బేస్ చేసుకొని. ప్లస్ ఏంటంటే వీళ్ళ సెలబ్రిటీ స్టేటస్ పరంగా సోషో ఎకనామికల్ పరంగా చూస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అంత పబ్లిసిటీ ఉన్నప్పుడు వీళ్ళు గుడ్ మెసేజ్ అనేది ప్రొనౌన్స్ చేయాలి.
ఇప్పుడు బ్యాడ్ థింగ్స్ కనుక చెప్పి బ్యాడ్ థింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, వీళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవి కూడా కోర్టు కన్సిడరేషన్లోకి తీసుకొని వీళ్ళ మీద ఎక్కువ పెనాల్టీస్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ క్రిమినల్ సెక్షన్స్ ఇన్వోక్ చేసి ఎక్కువ లైబిలిటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే దాన్ని బట్టి శిక్ష పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అది మనం ఏంటంటే వీళ్ళకి శిక్ష తక్కువ పడిపోద్ది అనేది మనం చెప్పలేము. బట్ ఇన్వెస్టిగేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఆ స్ట్రాంగ్నెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది రేపు కోర్టులో ఎవిడెన్సెస్ పరంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వీడియోస్ చేస్తుంది క్లియర్గా, అదొక కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎందుకు చేశారు, ఎవరి ద్వారా చేశారు, ఎలా చేశారు, అసలు వీళ్ళు ఏం స్క్రూటినీ చేశారు, వీళ్ళు నిజంగా నాలెడ్జబుల్గా చూసారా చూసుకోలేదా, లేకపోతే ఇప్పుడు ఏదైనా వెళ్ళి డిఫెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఇదిగోండి ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మాకు ఇప్పుడు ఆబ్వియస్గా పెద్ద లాయర్స్ పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు మాకు డిఫెన్స్ ఉంది కదండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరంగా, అదే కన్సిడర్ చేస్తారని అడుగుతారు. కోర్టు అప్పుడు ఫ్యాక్ట్స్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏంటో చూసి అది వేరు ఇది వేరు అని ఇంటర్ప్రెట్ చేసింది అనుకోండి, ఆ ఎగ్జామ్షన్ వాళ్ళకి రాకపోవచ్చు. అందుకని లా అందరికీ సేమే ఉంటుంది. బట్ అక్కడ నువ్వు చేసిన విధానం, నువ్వు ఇన్వాల్వ్ అయిన విధానం, నువ్వు ఎంతమందిని ఇంపాక్ట్ చేసావు, నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసావు అనేది ఇప్పుడు కన్సిడరేషన్ లో వస్తుంది. సో లెట్స్ సీ ఇంకా ఈ కేసెస్ అనేవి ఎంత దూరం వెళ్తే పనిష్మెంట్స్ ఎలా పడతాయి అనేది ఇంకా చూద్దాం. అందులో ఇంకో పాయింట్ అండి, అంటే మనం ఈడీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈడీ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనీ లాండరింగ్ ఉన్నప్పుడు, ప్లస్ ఏంటంటే ఫెమాక్ రిలేటెడ్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మనీకి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. అంటే ఈ మనీ బేస్డ్ రిలేటెడ్ క్రైమ్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఈడీ పిక్చర్ లోకి వస్తుంది. ఇక్కడ ఈడీ కూడా పిక్చర్ లోకి వస్తుంది. సో ఈడీ, సో దీని వెనకాల ఈ మనీ లాండరింగ్ ఇవి కూడా మనీ లాండరింగ్ అవి ఉన్నాయా లేవా అనేది ఈడీ స్క్రూటినీ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఫ్లో అనేది కూడా వాళ్ళు పసికడతారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం ఇంక ఈ కేసెస్ అనేవి ఎంత దూరం వెళ్తాయో, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది. ఇప్పుడన్నా ఇవన్నీ ఆగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా పీపుల్ మాత్రం చాలా అవేర్నెస్ తో ఉండాలి. వాళ్ళు ఏంటంటే రిక్రియేషన్ కి హ్యాబిట్ కి ఏంటి తేడా అనేది తెలుసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ వాళ్ళు చేయకుండా ఉండటం బెటర్, ఎందుకంటే అలవాటు అయిపోతారు కాబట్టి తెలియకుండా. వాళ్ళ అవేర్నెస్ తో మీ మనీని మీరు వేస్ట్ చేయకోకుండా ఉండటం బెటర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.